commercial use of microorganisms. Microorganisms are used for the large-scale production of alcohol. We are already discussing about that. This microorganism, like yeast, is used in the production of bread, cakes, alcohols, etc. Yeast is a microorganism. The microorganism ఎందుకు యూస్ అవుతుంది అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ ప్రొడక్ట్ చేయడానికి యూస్ చేస్తాము. వైన్ అండ్ ఆల్కహాల్, వైన్ అండ్ ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది వినిగర్. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవి ఫ్రెష్గా ఉండడానికి వినిగర్ని చల్లుతామన్నమాట. ఆల్కహాల్ ప్రొడక్ట్ చేయడానికి మైక్రో ఆర్గానిజం ఇంకా దేనికి యూజ్ చేస్తామంటే ఆల్కహాల్ని ప్రొడ్యూస్ చేయడానికి వైన్స్ని, ఎసిటిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేయడానికి మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తాం. ఈస్ట్ ఈజ్ for this purpose, yeast is grown on natural sugars present in the grains like barley, wheat, rice, crushed fruit juice, etc. దీనికోసం ఇవి ప్రిపేర్ చేయడం కోసం లైక్ ఆల్కహాల్, వైన్, ఎసిటిక్ యాసిడ్ ఇవి ప్రిపేర్ చేయడానికి ఈస్ట్ ఈస్ గ్రోన్ ఆన్ న్యాచురల్ షుగర్స్. ఈస్ట్ని మనము న్యాచురల్ షుగర్స్ కింద గ్రో చేస్తాం. present in grains like బార్లీ, వీట్, రైస్. బార్లీ మీద కానీ, వీట్ మీద కానీ, రైస్ మీద కానీ అంటే క్రష్డ్ ఫ్రూట్ జ్యూసెస్ వీటి మీద మనము న్యాచురల్గా షుగర్స్ని రైస్ చేస్తాం ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ వైన్స్. ఓకే, ఇక్కడ మనకి ఒక యాక్టివిటీ ఇచ్చారు. టేక్ ఏ 500 ml beaker and fill it up 3/4 with water. ఇప్పుడు ఒక బీకర్ తీసుకొని అందులో ఇది మొత్తం బీకర్ని మొత్తం 4 భాగాలుగా చేసుకుంటే అందులో 3 భాగాల వరకు వాటర్ నింపాలి. డిజాల్వ్ 2 to 3 tablespoons ఆఫ్ షుగర్స్ ఇన్ ఇట్. ఇందులో ఒక 2 to 3 tablespoons షుగర్ వేయాలి. యాడ్ ½ స్పూన్ ఆఫ్ ఈస్ట్ పౌడర్. ఇందులో ఒక ½ స్పూను ఈస్ట్ పౌడర్ యాడ్ చేయాలి టు ది షుగర్ సొల్యూషన్. ఈ షుగర్ సొల్యూషన్కి ఒక ½ స్పూను ఈస్ట్ యాడ్ చేయాలి. కీప్ ఇట్ కవర్డ్ ఇన్ ఏ వార్మ్ ప్లేస్ ఫర్ 4 to 5 hours. దీన్ని కదల్చకుండా ఒక 4 to 5 hours ఒక వెచ్చగా ఉండే ప్రదేశంలో పెట్టాలి. నౌ స్మెల్ ది సొల్యూషన్. కెన్ యూ గెట్ ది స్మెల్? ఒక 4 to 5 hours తర్వాత ఈస్ట్ని కలిపిన 4 to 5 hours తర్వాత స్మెల్ చేస్తే మీరు ఏదైనా స్మెల్ని గమనించారా? ది స్మెల్ ఈజ్ ఆల్కహాల్ as sugar has been converted into alcohol by yeast. ఒక స్మెల్ వస్తుంది కదా మనకి, ఆ స్మెల్ అనేది ఆల్కహాల్ స్మెల్ అనమాట. ఇది కన్వర్టెడ్ ఇంటూ ది ఆల్కహాల్ బై ఈస్ట్.
ఈ షుగర్ సొల్యూషను ఈస్ట్ చేత ఆల్కహాల్గా కన్వర్ట్ అవ్వబడుతుంది. దిస్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ది షుగర్ ఇంటూ ఆల్కహాల్ ఈజ్ నోన్ యాజ్ ది ఫర్మెంటేషన్. ఓకే, ఈ కన్వర్ట్ అయ్యే ఈ షుగర్ సొల్యూషన్ ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది కదా, దీన్నే ఫర్మెంటేషన్ అని అంటాం అన్నమాట. మనం గుర్తుపెట్టుకోవడానికి ఈ ఆల్కహాల్ అనేది ఎక్కువగా ఎవరు తాగుతారు, ఎవరి కోసం ప్రిపేర్ చేస్తారు, మెన్ కోసం కదా. సో ఫర్ మెన్ అనుకుందాం. ఎఫ్ఈఆర్ఏ ఫర్ మెన్, మనం గుర్తుపెట్టుకోవడానికి. ఫర్ మెన్ కోసం మనం ఎక్కువ ఏం తయారు చేస్తాం, ఆల్కహాల్ షుగర్లో ఈస్ట్ వేసి పెట్టి ఆల్కహాల్ ప్రిపేర్ చేస్తాం. ఈ ఆల్కహాల్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ని ఫర్మెంటేషన్ అని అంటాం అన్నమాట. ఇది కోడ్. ఓకే, లూయిస్ పాస్చర్ డిస్కవర్డ్ ది ఫర్మెంటేషన్ ఇన్ 1857లో మనకి సోషల్లో ఏం జరుగుతుంది, సిపాయి తిరుగుబాటు జరుగుతుంది కదా. అందరూ సిపాయి తిరుగుబాటు చేస్తుంటే వీడు మాత్రము ఒక పాస్టర్ అనుకుందాం. ఒక పాస్టర్ మాత్రం సిపాయిల తిరుగుబాటులో పాల్గొనకుండా మందు ప్రిపేర్ చేద్దాం అందరికీ అని ఫర్మెంట్ కోసం వాళ్ళంతా సిపాయిల తిరుగుబాటులో పార్టిసిపేట్ చేసి డే మొత్తం ఫైట్ చేసి అలసిపోయింటారు కదా. నైట్లో మందు తాగేసి మంచిగా పడుకొని ఫర్మెంట్ కోసం మనం ఈ ఆల్కహాల్ ప్రిపేర్ చేస్తాము, ఫర్మెంటేషన్ ప్రాసెస్ కనుగొందాము అని చెప్పి ఒక పాస్టర్ చర్చిలో కూర్చొని ఫర్మెంటేషన్ ప్రాసెస్ డే మొత్తం వాళ్ళు సిపాయిలు తిరుగుబాటు చేశారు కదా, ఓకే నైట్లో పడుకొనిలే ఈ ఆల్కహాల్ తాగి అన్నట్లు అనుకొని లూయిస్ పాస్టర్, ఒక పాస్టరు సిపాయి తిరుగుబాటు సమయంలో ఈ మెన్ కోసం ఫర్మెంటేషన్ ప్రాసెస్ని కనుగొన్నాడు. అంతే. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని మనం ఎప్పుడైనా మర్చిపోగలమా చెప్పండి? అలా గుర్తుండిపోతుంది అది. 1857 అంటే మనకి సిపాయిల తిరుగుబాటు గుర్తొచ్చిందంటే అప్పుడు ఒక పాస్టర్ చర్చ్లో కూర్చొని ఫర్మెంట్ కోసం ఏదో మందు ఆ ప్రాసెస్ని కనిపెట్టాడు. ఇది ఆటోమేటిక్గా గుర్తుకొచ్చేస్తుంది అంతే. ఇంకా ఎగ్జామ్లో వచ్చినా పెట్టేది, రైట్? ఓకే, మెడిసినల్ యూస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. ఇక్కడ కమర్షియల్ యూస్ చూసాము, ఆల్కహాల్, వైన్, తర్వాత వెనిగర్ ప్రిపరేషన్, వాటికి కమర్షియల్ యూస్. ఇక్కడ వచ్చి మెడికల్ యూస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. మెడికల్ యూస్ ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్. ఫ్రెండ్స్, ఇది అయిపోయినాక ఈరోజు కరెంట్ అఫైర్స్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. ఈరోజు నుంచి, ఈరోజు డేట్ 22 అనుకుంటా, 23 మార్చ్. ఈరోజు నుంచి ఎక్కువ వద్దు, ఒక 10 క్వశ్చన్స్ ఎవ్రీడే, ఒక 10 క్వశ్చన్స్ ఎనఫ్. మనకి 6 monthsలో ఎన్ని కవర్ అయితే అన్ని. ఇప్పుడు మనం 10 daysకి 100 క్వశ్చన్స్ అయిపోతాయి. ఓకే, డేకి ఒక 10 క్వశ్చన్స్ నేర్చుకుంటూ వెళ్దాం. మరుసటి రోజు ప్రీవియస్ 10, ఆ రోజు 10 ఒకసారి ప్రీవియస్ రివిజన్ చేసి ఆ రోజు 10 కూడా నేర్చుకుంటూ వెళ్దాం. సో మళ్ళీ మనకి ఒకేసారి హరిగా లేకుండా కొంచెం కూల్గా వెళ్తుంది. నేను ఇంకా పిఐఈ సైకాలజీ కూడా స్టార్ట్ చేశాను. సైకాలజీ కూడా మొత్తం కంప్లీట్ ఇంగ్లీష్లో ఉంటుంది. పిఐఈ కూడా ఇంగ్లీష్లో ట్రై చేద్దాము. టర్మ్స్ కొన్ని
ఇంపార్టెంట్ టర్మ్స్ అవి ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేస్తా. ఇంకా కంటెంట్ అంటే ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్దాము. ఫస్ట్ ఈ 8th బయాలజీ సెమ్ 1 సెమ్ 2 కంప్లీట్ చేసి తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. ఈరోజైతే నేను ఇది అయిపోయాక ఇదొక 2 లెసన్స్ కంప్లీట్ చేసిన తర్వాత సైకాలజీ, తర్వాత జీకే ఖచ్చితంగా చెప్తాను. స్టే ట్యూన్డ్ గైస్. ఓకే, నేను చెప్పాను మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నా. మెడికల్ యూస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే, ఇందాక మనం కమర్షియల్ యూస్ చేసాం కదా, ఇప్పుడు మెడికల్ యూస్ ఏంటో చూద్దాం. వెన్ ఎవర్ యూ ఫాల్ ఇల్ ద డాక్టర్ మే గివ్ యూ సమ్ యాంటీబయోటిక్ టాబ్లెట్స్, రైట్? టాబ్లెట్స్, క్యాప్సూల్స్ ఆర్ ఇంజెక్షన్స్ సచ్ యాజ్ ది పెన్సిలిన్. మనకి ఎప్పుడైనా అనారోగ్యం ఉంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? యాంటీబయోటిక్స్ ఇస్తారు. అది దేని రూపంలో? టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తారు. ఆ ఇంజెక్షన్ ఏంటి అంటే పెన్సిలిన్. మనం ఆల్రెడీ ముందు ఒకసారి డిస్కస్ చేసాం కదా, పెన్సిల్తో ఫన్ చేస్తాం అంటే పెన్సిలిన్ అనేది ఒక ఫంగై అని. ద సోర్సెస్ ఆఫ్ దిస్ మెడిసిన్స్ ఈజ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ పెన్సిలిన్ అనేది మనం ఆల్రెడీ దానికి ముందు డిస్కస్ చేసాము. బిఎఫ్పిఏ అంటే బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవా, యాంటీబయోటిక్స్, ఆల్గే, ఇవన్నీ మైక్రో ఆర్గానిజం అని అందులోనే వస్తుంది. పెన్సిలిన్ అనేది ఫంగైకి ఒక ఎగ్జాంపుల్. ఫంగై అనేది మైక్రో ఆర్గానిజం. సో దీస్ సోర్సెస్ ఆఫ్ దిస్ మెడిసిన్ ఈజ్ మైక్రో ఆర్గానిజం. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఎక్కువ కోల్డ్ చేసింది, వాయిస్ కొంచెం ఇదవుతుంది. క్లాస్ స్టాప్ చేయొద్దు అన్న ఇంటెన్షన్తో వాయిస్ ఎలా ఉన్నా చేస్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. దిస్ మెడిసిన్ గివ్స్ ఆర్ స్టాప్ ది గ్రోత్ ఆఫ్ ది డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం. ఇది మనకి ఎందుకు ఇస్తారు? మనకి ఇంజెక్షన్ కానీ ట్యాబ్లెట్ కానీ ఎందుకు ఇస్తారు అంటే, ఆ ట్యాబ్లెట్ ఆర్ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే మన బాడీలో మనకి డిసీజెస్ కాజ్ చేసే ఆ మైక్రో ఆర్గానిజం ఉంటుంది కదా, దాన్ని చంపడానికి, దాని గ్రోత్ని స్టాప్ చేయడానికి యూస్ అవుతుంది అనమాట. సచ్ మెడిసిన్స్ ఆర్ కాల్డ్ ది యాంటీబయోటిక్స్. వాటిని యాంటీబయోటిక్స్ అని అంటాం. దీస్ డేస్ a number of antibiotics are being produced from the bacteria and fungi. BF నుంచి చాలా యాంటీబయోటిక్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. యాంటీ అంటే ఆపోజిట్ అని, మన లోపల ఉన్న మనకి ఏది డిసీజ్ కాజింగ్ ఏజెంట్ ఉందో దానికి యాంటీగా, దానికి వ్యతిరేకంగా మనం దీన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాం కదా, కాబట్టి దాన్ని యాంటీబయాటిక్స్ అంటాం. బిఎఫ్తో కూడా చాలాసార్లు మనం యాంటీగా ఉంటాం, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి అంతే. బ్యాక్టీరియా అండ్ ఫంగై. తర్వాత స్ట్రిప్టోమైసిన్, టెట్రాసైక్లిన్ అండ్ ఎరిథ్రోమైసిన్ ఆర్ సమ్ ఆఫ్ ది కామన్లీ నోన్ యాంటీబయాటిక్స్. ఇప్పుడు మనం వీడు యాంటీబయాటిక్స్కి ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. దాన్ని కూడా అలా గుర్తుపెట్టుకోవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయో అన్ని చెప్పుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. స్ట్రిప్టోమైసిన్, ఎలక్ట్రోసైక్లిన్, ఎరిథ్రోమైసిన్. ఇక్కడ మూడిట్లో కామన్గా ఉండేది ఏంటి అంటే
రెండిట్లో మైసిన్ ఈ రెండిట్లో కామన్గా ఉంది. టెట్రా ఇక్కడ సైక్లిన్ యాంటీబయాటిక్ కదా. సైకిల్లో సిన్ అంటే సిక్ అయిపోవడం అని గుర్తుపెట్టుకుందాం. సైకిల్లో వెళ్తూ మనము వెళ్తే మనం సిక్ అయిపోతాం. సైకిల్ చూడండి, మనము సైకిల్లో వెళ్తూ స్ట్రిప్స్ పెట్టుకొని వెళ్ళినా సిన్ అయిపోతాము. ఎలా అంటే బాడీ మొత్తం ఎర్రగైపోతుంది, స్కిన్ మొత్తం ఎర్రగైపోయి సిన్ అయిపోతాం అన్నమాట. సో ఇవి ఎగ్జాంపుల్ ఫర్ ది యాంటీబయోటిక్స్. ఏది అంటే సైకిల్లో స్ట్రిప్స్ పెట్టుకొని వెళ్తున్నా సిన్ అయిపోతాం. ఎలా అంటే బాడీ మొత్తం ఎర్రగా అయిపోయి సిన్ అయిపోతాం. టెట్రాసైక్లిన్, స్ట్రిప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్, these 3 are the examples for the యాంటీబయోటిక్స్. ఇవన్నీ యాంటీగా జరుగుతున్నాయి కదా. సైకిల్తో వెళ్తే సిన్ అవ్వడం ఏంటి? స్ట్రిప్స్ పెట్టుకొని అది రెడ్గా అయిపోయి మొత్తం ఎర్రగా అయిపోయి సిన్ అవ్వడం ఏంటి? మొత్తం యాంటీ ఉంది ఏంది? సో ఇది ఎగ్జాంపుల్ ఫర్ ది యాంటీబయోటిక్స్.